ప్రియమైన వార్లారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఈ స్థలం చాలా ముఖ్యమైన ఒక స్థలము. ఇది యెరూషలేములో ఉన్న ఒలివ కొండలోనున్న గెత్సెమనే తోటలో ఒక భాగము. ఈ స్థలములోనే యేసు సిలువలో కొట్టబడుటకు ముందు దినము రాత్రి వచ్చి రాత్రంతా ప్రార్థన చేశారు. దానికి ముందు యెరూషలేమునకు యేసు వచ్చినప్పుడల్లా రాత్రి సమయమున ఆయన ఇక్కడికి వచ్చి రాత్రంతా ప్రార్థనలో ఆయన కనిపెట్టుకునుట అలవాటు కలదు. ఇక్కడే ఆయన ఒలివ కొండలో నివసించెను అని వేదవాక్యము చెబుతున్నది. అప్పుడప్పుడు ఈ స్థలమునకు వచ్చేవారు అని చెప్పబడినది. గెత్సెమనే అని అంటే నూనె గాడి అని అర్థము. ఆయిల్ ప్రెస్ అంటే నూనె తీసే గాడి ఉన్నది కదా, ఆ నూనె తీస్తారు కదా. నూనె గాడిలో గింజలు వేసి వాటిని పిండి నూనె తీస్తారు. ఇక్కడ ఒక ఒలివ తోట ఉన్నది ఒలివ కొండలో. ఆ తోటలో ఒలివల కాయలు పండ్లు గాడిలో వేసి నూనె తీసి ఉండి ఉండవచ్చు. అందువలన గెత్సెమనే తోట అని పిలువబడినది. యేసు ఇక్కడ తన ఆత్మ నలిగి పిండబడినారు. సిలువలో ఆయన శరీరము నలిపి పిండబడినది. ఇక్కడ ఆయన ఆత్మ నలిపి పిండబడినది. తన శిష్యులతో కూడా వచ్చినప్పుడు 3 శిష్యులు ఒంటరిగా పిలుచుకుని పోయి, నా ఆత్మ మరణమునకు హేతువుగా దుఃఖముతో ఉన్నది, మీరు కొంచెంసేపు నాతో కూడా మేల్కొని ఉండుడి, నాతో కూడా చేరి ప్రార్థించండి అని దేవుడు అడిగినారు. 1 గంటైనా నాతో కూడా మేల్కొని ఉండలేరా అని దేవుడు అడుగుచున్నారు. ఈ స్థలములోనే లోక పాపములను మోసి తీర్చుటకు పాపమునకు తగిన పాత్రను తండ్రి యొద్ద నుండి యేసు చేత పట్టుకొని, మీ చిత్తమైన ఎడల ఈ పాత్రను నా నుండి తొలగించుము అని ప్రార్థించినారు కదా. ఆ పాత్ర సిలువలో ఆయన త్రాగుటకు ఈ పాత్ర ఇక్కడ ఇవ్వబడినది. అది ఏమిటంటే, మనుషులు లోకంలో ఉన్న పాపమంతయు ఆయన మీద కుమ్మరించబడినది. సంపూర్ణ లోక పాపము, మనుషుల పాపము తన మీద వేసుకొని ఒక మనిషిగా ఆయన మరణించాలి, తన పవిత్రమైన రక్తమును చిందించాలి. అప్పుడే మనుషులకు విమోచన, రక్షణ, పాపక్షమాపణ, పరలోక భాగ్యము. ఆయనకు ఇష్టం లేని ఒక పాత్రను యేసు ఈ స్థలంలో మన మీద ఉంచిన ప్రేమ వలన తీసుకుని సిలువలో మరణించినప్పుడు ఆయన అందులో పాపముగా చేయబడిన వారుగా రక్తం చిందించారు. కనుక యేసుక్రీస్తు రక్తము సకల పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయుటకు శక్తి కలది. ఈ స్థలములోనే ఆ పాత్రను తీసుకున్నారు. కనుక ఈ స్థలమునకు ప్రార్థించుటకు వస్తే ఒక ఆత్మ వ్యాకులత, భారము మనల్ని కమ్ముకొనుట గ్రహించగలము. ఈ తోటలో ఒక భాగమున అందమైన ఒక ఆలయము ఉన్నది. ఆల్ నేషన్ చర్చ్ అని చెప్పబడి యేసు ప్రార్థించినది జ్ఞాపకము చేసుకున్నట్టుకు ఆలయము కట్టినారు. ఆ ఆలయమును ఆనుకొని అనేక ఒలివ చెట్లు భద్రముగా వాటిని ఉంచారు. అందులో ఒక 4-5 ఒలివ చెట్లు యేసు దినములలో ఉన్న ఒలివ చెట్లు 2000 సంవత్సరములుగా జీవంతో ఉన్నవి. చాలా వయసు పైబడిన ఒలివ చెట్లు ఇప్పటికి కూడా ఫలమిచ్చుట చూడగలము. నేను దాన్ని చూసినప్పుడల్లా యేసు ప్రార్థనా శబ్దమును విన్న చెట్లు అని ఆశ్చర్యముతో ఈ చెట్టుని చూచుట కలదు. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు తప్పకుండా వాటిని చూసి ఆ స్థలంలో ప్రార్థించిన యేసుని జ్ఞాపకము చేసుకుని స్తుతించి వచ్చుట కలదు. ఈ స్థలములో ఇప్పుడు ప్రజలందరూ ప్రార్థించుచున్నారు. మాతో కూడా వచ్చిన ప్రజలందరూ వెళ్ళి కన్నీటితో ప్రార్థించుచున్నారు. సరే, ఈ దినం దేవుడు నాకు ఏ వాక్యమును ఉంచి ఉన్నారు అని అనుకుంటున్నారా? ఇర్మియా 15వ అధ్యాయము 21వ వచనము, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను అని దేవుడు చెబుతున్నారు. దుష్టులైన మనుషులు నిన్ను కమ్ముకున్నారా? దుష్టులైన మనుషులు, బలాత్కారులు, నీకంటే బలవంతులు, తప్పించుకోలేమన్న పరిస్థితుల్లో ఇబ్బంది, బాధలు, ఉపద్రవములు, దుష్ట మనుషులు బానిసలుగా చేసి వేదనపరిచి మీకు విరోధంగా చెలరేగినారా? దేవుడు చెబుతున్నారు, నీవు భయపడకు, వారి చేతుల నుండి నేను నిన్ను విమోచించెదను అని. ఈ గెత్సెమనే తోటలోనే దుష్టులైన మనుషులు యేసుని చుట్టుకున్నారు. మత నాయకులు యేసు మీద ఈర్ష్యతో ప్రజలందరూ యేసు యేసు అని వెళుచున్నారే,
మన దేవాలయము అందులో మనం ఒక గొప్ప మత నాయకులముగా ఉన్నాము, మనందరికంటే యేసు ప్రఖ్యాతిగాంచుచున్నారు అన్న ఈర్ష్యతో యేసుకు విరోధంగా లేచి హత్య చేయుటకు కుట్ర పన్నినారు. దుష్ట మనుషులు అక్కడున్న ప్రభుత్వంతో మనం మాట్లాడి ఆయనకు మరణశిక్షను విధించవచ్చు అని దుష్ట మనుషులు లేచినారు. ఆయనను బంధించినారు, అన్యాయపు తీర్పు తీర్చినారు. నిర్దోషి అని తెలిసినను సిలువకు అప్పగించారు. దుష్ట సైనికులు కొట్టి హింసించారు. అయినను ఎంతో సేపటికి దేవుడు వారి చేతి నుండి ఆయన్ని విమోచించి మరణమును జయించి ప్రాణముతో లేపి మరణించిన యేసు ఇప్పటికీ జీవంతో ఉండునట్లు చేసినారు. దుష్ట మనుషుల వలన కలిగే బాధలు ఎంతసేపు? కొంతసేపే. దేనికి భయపడకండి. నిరంతరముగా మిమ్ములను బానిసలుగా చెయ్యలేవు, మిమ్ములను వేదన పరచలేవు, మిమ్ములను శ్రమ పెట్టలేరు. వారి చేతుల నుండి ప్రభువు మిమ్మల్ని విమోచించి మిమ్ములను అదే ప్రజల మధ్య సాక్షిగా నిలుపును. దాన్నే యేసు చేయుచున్నారు. మీరు చెప్పండి, దేవా, ఈ దుష్ట మనుషుల చేతి నుండి నన్ను విమోచించి ఈ బలవంతుల చేతిలో నుండి నన్ను విడిపించి నన్ను సాక్షిగా నిలుపుడి. మీరు వాక్కునిచ్చినట్లు నాకు చేయుడి అని చెప్పండి. యేసయ్యా, ఈ కుమారుడు ఈ కుమార్తె దుర్మార్గులు చుట్టుకుని ఉన్నందున, బలాత్కారులు విరోధంగా చెలరేగినందున భయముతో ఉన్నారు, కలతతో ఉన్నారు. వారి చేతి నుండి వీరిని విడిపించి వీరిని ఆశీర్వదించి సాక్షులుగా నిలుపుడి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.